హాయ్ వ్యూవర్స్, ఐఎమ్ ఏ డాక్టర్ కోలా. అయితే టెట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఏంటంటే మనము కొద్దిగా లాజికల్గా స్ట్రాటజిక్గా ప్రిపేర్ అయినట్టయితే స్కోరింగ్ ఎక్కువ వస్తుంది. అయితే ఎక్కడెక్కడ స్కోర్ అవుతుంది అన్నది ముఖ్యాంశం మనము గమనించాలి. ఆ విధంగా ప్రిపేర్ అయినట్టయితే మనము టెట్లో క్వాలిఫైయింగ్ మార్క్స్ కాకుండా స్కోరింగ్ కూడా చేయొచ్చు. ముఖ్యంగా కంటెంట్ పరంగా చూసినట్టయితే అందరం చదువుతాము కాదని కాదు, కానీ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చేసిన అభ్యర్థులు మొదటి సంవత్సరంలో తెలుగు మెథడాలజీ మరియు మ్యాథమెటిక్స్ మెథడాలజీ చదువుతారు. రెండో సంవత్సరంలో ఇంగ్లీష్ మరియు ఈవీఎస్ మెథడాలజీ చదువుతారు. అదేవిధంగా బీఈడ్ చేసిన వాళ్ళు కూడా మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ వాళ్ళు మ్యాథమెటిక్స్ ప్లస్ వన్ లాంగ్వేజ్ మెథడాలజీ, బయోసైన్స్ వాళ్ళు కూడా ఒక బయోసైన్స్ మరియు మరొక లాంగ్వేజ్ చదువుతారు. అదేవిధంగా సోషల్ స్టడీస్ చేసిన వాళ్ళు కూడా మరి ఒక సోషల్ స్టడీస్ మెథడాలజీ చదువుతారు, ఒక లాంగ్వేజ్ చదువుతారు. అయితే ఒక్కటి గమనించాలి, మరి డిఎడ్ పేపర్ 1 చేసిన వాళ్ళకైతే ఈ 4 మెథడాలజీ పట్ల కూడా అవగాహన ఉంటుంది. కాబట్టి ఈ 4 మెథడాలజీస్‌లో 6, 6, 6, 6, 6 24 మార్క్స్ వస్తున్నాయి. ఈ 24 మార్క్స్ మీద మనం స్పెసిఫిక్‌గా కాన్సంట్రేట్ చేసినట్టయితే డెఫినిట్‌గా 24 మార్కులకి 24 మార్కులు వస్తాయి. ఎందుకంటే డిఎడ్ చేసినామంటే దాంట్లో పర్ఫెక్షన్ ఉంటుంది. కాబట్టి ప్లీజ్ కాన్సంట్రేట్ ఆన్ దిస్ 24 మార్క్స్ ఎక్కడ పోనివ్వద్దు. ఎందుకంటే తెలుగు, ఇంగ్లీష్ మెథడాలజీ, భాష సంబంధించిన బోధన పద్ధతులు కానీ, భాష సంబంధించిన మెథడాలజీ కానీ అంతా సిమిలర్‌గా ఉంటుంది. అదేవిధంగా మ్యాథ్స్, ఈవీఎస్ కూడా సిమిలారిటీ ఉంటుంది. కాబట్టి ప్లీజ్ కాన్సంట్రేట్ ఆన్ దిస్. అదేవిధంగా పేపర్ 2లో కూడా అభ్యర్థులు ఇక్కడ ఏమవుతుందంటే మ్యాథమెటిక్స్ ఉన్న వాళ్ళు కూడా సైన్స్ రాయాల్సి వస్తుంది. సైన్స్ ఉన్న వాళ్ళు కూడా మ్యాథమెటిక్స్ రాయాల్సి వచ్చినప్పుడు మీరు ఎలాగో బీఎడ్‌లో ఏదైనా ఒక మెథడాలజీ ఉంటుంది దీంట్లో. అది దాంతో పాటు ఇదొక లాంగ్వేజ్ ఒకటి ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడైతే తెలుగు మెథడాలజీ చదువుతారో ఆటోమేటిక్‌గా ఇంగ్లీష్ మెథడాలజీ కూడా సిమిలర్‌గా ఉంటుంది. అదేవిధంగా ఎప్పుడైతే మ్యాథమెటిక్స్ మెథడాలజీ చదువుతారో సైన్స్ మెథడాలజీ కూడా సిమిలర్‌గా ఉంటుంది. కాబట్టి మనము ఒక పద్ధతి ప్రకారం చదివినట్టయితే డెఫినిట్‌గా ఇక్కడ కూడా స్కోరింగ్ చేయొచ్చు. అదేవిధంగా సోషల్ స్టడీస్ చూసినట్టయితే సోషల్ స్టడీస్‌లో మెథడాలజీ 12 మార్కులున్నాయి. చాలా ఈజీగా స్కోర్ చేయొచ్చు. అదేవిధంగా మీరు తెలుగు మెథడాలజీ ఉన్నట్టయితే ఇంగ్లీష్ మెథడాలజీ కూడా మీరు స్కోర్ చేయొచ్చు. అయితే ఇక్కడ ఒక ముఖ్య అంశం గమనించాల్సిందంటే ఏ సిరీస్ చదవాల్సిన అవసరం లేదు. ఈ మెథడాలజీ పార్ట్‌లో మీరు స్కోర్ చేయాలంటే డెఫినిట్‌గా తెలుగు అకాడమీ నుంచి వచ్చే మెథడాలజీ బుక్స్‌ని చదవండి. కాబట్టి రోజు ఒక గంట ఒక మెథడాలజీ కేటాయించినట్టయితే 24 మార్కులు మీయి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాను, ఒకే మొత్తం పుస్తకాలు గానీ, అన్ని సీరీస్‌లు గానీ అవి చదవాల్సిన అవసరం లేదు. తెలుగు అకాడమీ బుక్స్ ఫర్ మెథడాలజీ. తెలుగు అకాడమీ బుక్స్ నుంచే మీకు ప్రశ్నలు వస్తాయి. దాన్ని దాటి రావు. ఇది ఘంటాపథంగా చెప్తున్నాను.